నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని ఈ సర్కిల్ను వాల్మీకి సర్కిల్ గానే పిలవడం జరుగుతుందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ వద్ద మరాఠా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే. మదనపల్లి మండలానికి తురకపల్లి యువకుల రాళ్ల దాడిలో గాయపడ్డ స్కూటరిస్ట్ తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద బాధితుడితో కలిసి న్యాయం చేయాలని గ్రామస్తుల ధర్నా. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని ఈ సర్కిల్ను వాల్మీకి సర్కిల్ గానే పిలవడం జరుగుతోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ వద్ద మరాఠా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో తాను కూడా కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు. అదేవిధంగా మహాకావ్యమైన రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి అంటే తనకు ఎంతో భక్తిభావమని తెలియజేశారు. వాల్మీకి కులస్తుల కోరిక మేరకు ఈ సర్కిల్ను వాల్మీకి సర్కిల్ పేరుతోనే పిలవడం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దోమలపాటి రమేష్, కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, బీజేపీ నాయకులు బండి ఆనంద్, నారదరెడ్డి, మిడ్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి, టీడీపీ నాయకులు పచ్చిపాల రామకృష్ణాచారి, పచ్చిపాల తులసి, కామకోటి ప్రసాదరావు, నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాజనీతి దురందర ప్రౌఢ ప్రతాప పురందర క్షత్రియ కులావతంచ సింహాసనాధీశ్వర మహారాజాధిరాజ రాజ ఛత్రపతి మహారాజ్ విజయ హో. జై భవానీ, జై శివాజీ. श्री छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की जय भवानी, जय भवानी, जय 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 भवानी, जय 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 भवानी, जय शिवाजी वीर भवानी भारत
ఈరోజు శివాజీ మహారాజ్ గారి విగ్రహం ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. శివాజీ మహారాజ్ గారు ఈ దేశానికి పరిపాలించిన రాజు. ఆయన ఖ్యాతి, ఆయన విలువలు మనం చాటుకోవాలి. అదేవిధంగా వాల్మీకి గారు రామాయణం రాశారు. ఆయన కూడా మనం వృద్ధిగా గుర్తిస్తున్నాము. ఖచ్చితంగా ఈ సర్కిల్ వాల్మీకి సర్కిల్గానే ఉంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరి మనోభావాలు దెబ్బతినకుండా అందరూ కలిసి జీవించేటట్టుగా ముందుకు నడుస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాము. మనమందరం మదనపల్లి పౌరులము, భారతదేశ పౌరులము, భారతదేశ విలువలను కాపాడుతూ ముందుకు నడుస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన శాసనసభలో షాజహాన్ బాషా గారి చేతుల మీదుగా జరుగుతుంది. అదేవిధంగా దీనికి ముఖ్య కార్యసాధన చేసిన వ్యక్తి రెడ్డప్పరావు గారు. ముందు వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ గా పనిచేశారు. అయితే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది వాల్మీకి సర్కిల్గా, ఈ నామము వాల్మీకి సర్కిలే. దీంట్లో భాగంగా మహారాజ్ శివాజీ గారు విగ్రహ ఆవిష్కరణ ఉంది. ఈ దేశానికి సేవలు చేసిన స్వతంత్ర సమరయోధులుగా అన్ని కూడా శివాజీ గారికి, శివాజీ మహారాజ్ కి, శివాజీ మహారాజ్ కి. ఈ కార్యక్రమం చేసిన నాయకులకు, అన్ని కుల మతాలు ఉన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన మిక్స్ కాలేజ్ చైర్మన్ అన్న విజయభాస్కర్ చౌదరి గారు, అదే వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నవీన్ అన్న గారు, ఇంకా ఇక్కడ ఇచ్చేసిన మన నారాయణ గారు, మన భగవాన్, అదేవిధంగా రామకృష్ణ, మధుబాబు, ఇంకా చాలా మంది అప్పుడు దీంట్లో మధుబాబు అందరికీ కష్టం ఉంది. మనం అందరం మంచి సమాజం కోసం పనిచేస్తాం. మనలో విభేదాలు వద్దని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్లు ఎక్కడా ఎమ్మెల్యే కుమారని ప్రస్తావన చేయలేదని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. నేడు మదనపల్లి వైసీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో ప్రజల గౌరవాభిమానాలు పొందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వంటి నాయకులను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలకు దిగడం తెలుగుదేశం పార్టీ నాయకుల దివాలు కోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. మా నాయకులు ఎక్కడ మదనపల్లి ఎమ్మెల్యే కుమారుడిపై విమర్శలు చేయలేదన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సమస్య తీవ్రమవుతోందని, గంజాయి రవాణా, స్వాధీనాలు, డ్రగ్స్కు సంబంధించిన ఘటనలపై పలు పత్రికల్లో ప్రచురితమైన వార్తలను చూపిస్తూ ప్రభుత్వం ఈ అంశంపై సమగ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ప్రతిపక్ష నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో వెలుగు చంద్ర, సురేంద్ర, మస్తాన్ రెడ్డి, పాల్ చంద్రశేఖర్, కోటూరు ఈశ్వర్, మాజీ సర్పంచ్లు కోటవారిపల్లి రాజా, శరత్ రెడ్డి, తట్టి నాగరాజరెడ్డి, వలసపల్లి నాగరాజరెడ్డి, బయ్యారెడ్డి, ఆనంద్ రెడ్డి, నాయకులు ఎన్ నవాజ్, శంకర్ నాయక్, మొహియుద్దీన్ ఖాన్, నాగమణి, అమాజాన్, గుడిటి చరణ్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 20,876 కేజీల గంజాయిని 18/6/2026 తేదీన రామ్కి కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో దగ్ధం చేసింది వాస్తవమా కాదా? మరి ఎక్కడి నుండి వచ్చింది? 20,876 కేజీలు ఎక్కడి నుండి వచ్చింది? యా రాష్ట్రంలో పండింది, లేకపోతే వేరే దేశం నుండి మన దగ్గరికి వచ్చిందా? పండింది మొత్తము ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో మీ హయాంలో. గంజాయి పండేదానికి 6 నెలలు పడుతుంది. అంటే 26వ తేదీన పట్టుకున్నారంటే, సారీ 26వ సంవత్సరం 6వ నెలలో పట్టుకున్నారంటే జనవరిలో స్టార్ట్ చేసింది కల్టివేషన్. ఇక్కడ చెప్పడం ఏంట్రా అంటే, ఇక్కడ ఏదో ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం కాదు. ముఖ్యంగా ఏమిటంటే, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సంఘ వ్యతిరేక శక్తులు, విద్రోహ శక్తులు ఉండనే ఉంటాయి. అందుకోసమే మనం గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటున్నాం, అందుకోసమే పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకున్నాం, అందుకోసమే యాంటీ డ్రగ్ ఫోర్స్ని కూడా మనం పెట్టుకుంటున్నాం. ఇది ఆలోచించకుండా ఇది మాట్లాడాలి. ఇది మొదటి విషయం. ఎందుకంటే గంజాయికి వైఎస్ఆర్సీపీకి ఎటువంటి సంబంధం లేదు. గంజాయిని బాగా ప్రముఖంగా ఎదుర్కోవడంలో వైఎస్ఆర్సీపీ పాత్ర ఎంతో ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కానీ అనేక కేసులు గంజాయికి విరుద్ధంగా బుక్ చేయడం జరిగింది. మదనపల్లిలో అత్యంత గౌరవించదగ్గ 10 మంది వ్యక్తులు ఉంటే దాంట్లో ప్రథమ వ్యక్తి మా తిప్పారెడ్డి గారు. అటువంటి తిప్పారెడ్డి గారి మీద చిన్నపిల్లలతో మాట్లాడిస్తారా?
జరిపించండి, న్యాయ విచారణ జరిపించండి కావాలంటే. మొన్న కేసు గురించి మాట్లాడతాం, మొన్న సెటిల్మెంట్ చేసుకున్నారు అది ఇది అని చెప్పి 20 సార్లు పోలీసులు డిమాండ్ చేశారు డాక్టర్ గారు, సార్ కేసు బుక్ చేయండి, ఇది కేసు పెట్టాల్సిందే, మా వైపు న్యాయం ఉందో వాళ్ళ వైపు న్యాయం ఉందో తెలిసిపోతుంది, మీరు పెట్టండి కేసు అంటే వాళ్ళు వచ్చి అడుక్కొని సార్ వద్దులేండి సార్ అయిపోయింది మేము తప్పు చేసినామని చెప్పిందో వాళ్ళు కన్ఫెస్ అయ్యి సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది. మరో వ్యక్తిని మా నిసార్ అహ్మద్ గారిని మాట్లాడతారు. అతను ఎంతో సౌమ్యుడు, తన పని తాను చేసుకునేటువంటి వ్యక్తి, ఎవరి మీద అవాకులు చవాకులు పెళ్ళేటువంటి వ్యక్తి కాదు. ప్రశాంతంగా రాజకీయాలు ఎవరైనా చేస్తున్నారంటే ఈ మదనపల్లి నియోజకవర్గంలో ఆయన ఒకరే చేస్తున్నారు. ఎవరికి వ్యతిరేకం కాదు, గ్రూపులు కట్టడం లేదు, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతున్నారు, అన్ని రకాలైనటువంటివి చేస్తున్నారు. ఏ రోజైనా తెలుగుదేశం విషయంలో మా లీడర్లు ఎవరైనా సరే, చిన్న లీడర్ కానివ్వండి కూడా ఎవరైనా సరే సిద్ధాంతపరంగా రాజకీయ పరంగానే మాట్లాడుతున్నారు తప్పితే వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పోలేదు. మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నాం, మీ దగ్గర వీడియోలు ఉంటే ఎమ్మెల్యే గారి కుమారుని హస్తం ఉంది అని చెప్పిందో మా మాజీ శాసనసభ్యులు కానీ, లేకపోతే మా సమన్వయకర్త కానీ, లేకపోతే ఇంకేదైనా లీడర్ కానీ మాట్లాడుంటే మీరు దయచేసి బయట పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. డాక్టర్ దేశీ తిప్పారెడ్డి గారు కూడా ఏం మాట్లాడాడు, మదనపల్లిలోనే కాదు ఈ ఆంధ్రప్రదేశ్లోనే చాలా వరకు డ్రగ్స్ అనేది యూత్ చెడిపోతుంది అన్నారు. పర్టికులర్గా ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని ఎక్కడా కూడా చూడండి వీడియో, ఎక్కడ ప్రస్తావన రాలా, పేరు రాలా. అలాంటప్పుడు అనవసరంగా అతను కూడా ఇన్వాల్వ్ అయ్యి హాస్పిటల్ గురించి మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. హాస్పిటల్ అనేది కానీ రోడ్డు అనేది కానీ యాక్సిడెంటల్ డెత్ జరుగుతాయి. అవి మామూలు తిప్పారెడ్డి సార్ హాస్పిటల్లోనే కాదు, డాక్టర్ అన్నాడు ప్రాణం కాపాడేదానికే ప్రయత్నం చేస్తాడు. కొన్ని అనుకోకుండా కారణాల వల్ల పేషెంట్ యొక్క కండిషన్ వల్ల మరణించడము ప్రతి హాస్పిటల్లో కూడా జరుగుతుంటుంది. ఈ విషయము గమనించాల, ఎవరైతే ఆరోపణలు చేశారో ఫ్యాక్ట్ ఏమనేది గమనించాల. అనవసరంగా ఏదంటే అది ఆరోపణలు చేయకూడదు. దయవుంచి నేను ఒకటే కోరుకుంటున్నాను, మీకు అవకాశం ఉంది, నియోజకవర్గంలో ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు, మదనపల్లికి ఒక ఎమ్మెల్యేగా మీరు అభివృద్ధి చేసి చూపించాల తప్ప వ్యక్తిగతమైన విమర్శనలు చేయకూడదని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై జగన్, జై మిథున్ రెడ్డి. వ్యక్తిగతంగా అయినా సరే, పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా సరే, ఏ రాజకీయాలైనా సరే, అది టీడీపీ, వైసీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, ఏ పార్టీలోనా దేశ అంటే ఒక బ్రాండ్, డాక్టర్ అంటే ఒక బ్రాండ్, ప్రతి మనసులోనే ఒక బ్రాండ్ ఉంది. ఎస్, నీ పేరు చెప్పలా డైరెక్ట్గా, మనం ఎందుకు రావాలా? లేడా ఇంకా ఎక్స్ఎమ్మెల్యే కొడుకు లేరా, ఇంకో ఎమ్మెల్యేల కొడుకు లేరా? మా సార్ కంటే కూతుర్లో మాలాంటి కొడుకులు వారసత్వంగా ఉండొచ్చు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతోమంది ఉంటారు. అందరికీ ఆదర్శంగా ఏదన్నా చేయాలంటే ఎస్, ఆయన చుట్టూ నడిచే వ్యక్తుల యొక్క నడవడిక మనం చుట్టూ పరిచయం చేసుకునే వ్యక్తులు బట్టి ఉంటుంది. ఎస్, మాకు ఇన్స్పిరేషన్ మిథున్ రెడ్డి గారే, మాకు ఇన్స్పిరేషన్ తిప్పారెడ్డి సార్ గారే, మాకు ఇన్స్పిరేషన్ నిసార్ అహ్మద్ గారే. ఎందుకంటే ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్, ఎక్సలెంట్, నో కరప్షన్. ఇది బ్రాండ్, వైఎస్ఆర్ బ్రాండ్. ఇది ఎప్పటికైనా చూడండి, ఈ బ్రాండ్ ఇప్పుడు మర్చిపోయిన దానికి ఎంత బాధపడుతుందో ప్రజలకు తెలుసు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. క్రైమ్ రేట్ చూద్దాం, యువతలో క్రైమ్ రేట్ చూద్దాం. ఏ డిగ్రీ కాలేజ్ పిల్లోడు, ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లోడు, 10th క్లాస్ పిల్లోడు కాటి నుంచి ఎవరి దగ్గర కూడా ఈ డ్రగ్స్ అనేది ఎక్కువగా ఉంది. మీరు యువతగా ఉన్నారు, యువతకి ఇన్స్పిరేషన్గా ఉండాలా, 10 మందికి ఆదర్శంగా ఉండాలా అనే ఉద్దేశంతో ఎస్ ఎదగలని ఉద్దేశంతో ఉండాలంటే 10 మంది పెద్దల ఆశీర్వాదం ఉండాలా. వ్యక్తిగతంగా మాట్లాడేది, వ్యక్తులు మాట్లాడేది ఈరోజు నోరు బారు చేసుకోవడం చాలా ఈజీ, కానీ రిటర్న్ బ్యాక్ తీసుకుంటేనే మనం ఇట్లా చూపిస్తుంటే 5 ఏళ్ళు మన వైపు చూపిస్తున్నాయి. అది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మదనపల్లి నియోజకవర్గం కానీ లేదు అతని పేరు కానీ ఎక్కడా కూడా మా సార్ ఎక్కడ పేర్లు చెప్పలే. ఆయన చెప్పడం ఏమంటే ఎమ్మెల్యే గారు కుమారులు ఉన్నారని, ఎక్స్ఎమ్మెల్యే కుమారులు ఉన్నారని కానీ మినిస్టర్ గారి కుమారులు ఉన్నారని చెప్పిందని ఈ సభాముఖంగా చెప్పడం జరిగింది. అట్లని చెప్పింది. నేను నిన్నే స్పెసిఫిక్గా నీ పేరు చెప్పి కానీ ఇంకోటి చెప్పి కానీ మేము మాట్లాడాలా. ఈరోజైతే మేము మీ పేరు చెప్పే మాట్లాడతాం. ఎందుకంటే గౌరవ మా తిప్పారెడ్డి సార్ గారిని అవమానకరమైన వ్యాఖ్యలు మీ దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి దానికి ఇలాంటివి మంచివి కాదని చెప్పిందని ఈ సమాజానికి కానీ, ఈ సొసైటీకి కానీ, ఈ నియోజకవర్గానికి కూడా మంచిది కాదని చెప్పిందని తెలియజేస్తున్నాం తప్ప ఎవరి మీద కూడా మాకు ఎటువంటి బురద చల్లే కార్యక్రమాలు కానీ అట్లాంటివి చేయను కూడా చేయము. మా దేశా తిప్పారెడ్డి గారు అట్లాంటివి మాకు ఎప్పుడు నేర్పించలేదు. మాకు రాజకీయంగా దాదాపు 30 ఏళ్ళ అనుభవం ఉంటే ఆయన దగ్గరనే ఎక్కువ కాలం మేము ఎదిగినాము. ఏమంటే ఆయన మా మనస్సు, ఆయన విధానం ఎట్లుంటుందని మాకు తెలుసు కాబట్టి ఈరోజు ఇంత గట్టిగా మేము మాట్లాడగలుగుతున్నాం. మదనపల్లి మండలానికి చెందిన స్కూటరిస్టుపై తురకపల్లి యువకులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం వెలుగు చూసింది. తాలూకా పోలీసులకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని పోతబోలు గ్రామం కురవపల్లికి చెందిన రెడ్డి మోహన్ మదనపల్లిలో వ్యాపారం ముగించుకొని బైక్పై ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలోని తురకపల్లి వద్ద దారికి అడ్డంగా 2 వ్యక్తులు ఉండడంతో హారన్ కొట్టాడు. దీంతో ఆగ్రహించిన షఫీ మరో వ్యక్తి రెడ్డి మోహన్పై బండరాలతో దాడి చేసి చితకబాదాడు. ఈ దాడిలో రెడ్డి మోహన్ కుడి చేయి విరగడంతో పాటు తల, శరీరంపై బలమైన గాయాలయ్యాయి. కుటుంబీకులు వెంటనే రెడ్డి మోహన్ను స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం గ్రామస్తులు పెద్ద ఎత్తున తాలూకా పోలీస్ స్టేషన్ చేరుకొని స్టేషన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తురకపల్లి మార్గంలో వచ్చే వారిపై రోజు ఎవరో ఒకరిని లక్ష్యం చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. రోడ్డు ఆక్రమణలు తొలగించి దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద బాధితుడికి మద్దతుగా నిరసన తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సార్, నా పేరు రెడ్డి మోహన. మాది మదనపల్లి మండలం కురవపల్లి విలేజ్. నాకు మదనపల్లిలో ఒక దుకాణం ఉంది. ఆ దుకాణం క్లోజ్ చేసుకొని పోతున్నాను రాత్రి 8:30 సమయంలో. తురకపల్లి వద్దకు వెళ్ళేసరికి అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు సార్ రోడ్డు మీద. అక్కడ హారన్ కొట్టాను. ఎందుకు హారన్ కొడుతున్నావు అని చెప్పి నా పైన దాడి చేసి వెంటనే వచ్చి నా పైన దాడి చేసి నాకు చెయ్యి ఇరిగింది సార్. ఇక్కడ కుట్లు పడినాయి. ఈ తలంతా కానీ నస్తుంది సార్ నాకు. అందుకనేసి ఈ తాలూకా స్టేషన్కి ఆశ్రయించినాను సార్. తగిన న్యాయం చేయాలని సార్ వాళ్ళని కోరుకుంటున్నాను సార్. ఎస్ఐ సార్ని కోరుకుంటున్నాను సార్. అదే నా మాదిరిగా ఇంకా చాలామంది ఇట్లా ఇది చేసిన వాళ్ళు ఉన్నారు సార్. అంటే ఈ ప్రాబ్లంని స్పేస్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. మా 10 పల్లీలు పోవాలి ఆ దావలో. ఆ దావ అంతా బాగా క్లోజ్ చేసేసారు సార్. ఆవులు కానీ కట్టేసి అంతా రాళ్ళు రప్పలు అంతా బయట రోడ్డు మీదకి వేసి అక్కడ చాలా ప్రాబ్లంగా ఉంది సార్. తగు న్యాయం చేయాలని తాలూకా ఎస్ఐ గారిని కోరుకుంటున్నాను సార్. అలాగే నా పైన దాడి చేసిన తర్వాత నా తమ్ముడు వచ్చి ఏం మా అన్న పైన దాడి చేశారని అడిగిన దానికి కొడవలు ఎత్తుకొచ్చి దాడి చేశారు సార్. చంపడానికి వచ్చారు సార్ ఆ తమ్ముడిని నన్ను. మేము తప్పించుకొని పారిపోయి వచ్చేసాం సార్ అతని దగ్గర నుంచి. అది అందరికీ నమస్కారము. మాది పోతుబోలు గ్రామం, మదనపల్లి మండలం, బూచేపల్లి వాసుని. మేము పోతుబోలు గ్రామం మీద పోవాలంటే, పోతుబోలు గ్రామానికి మదనపల్లి నుండి పోతుబోలు గ్రామానికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ తురకపల్లి మీద టచ్ అయ్యి పోవాలి. ఆ తురకపల్లి మీద పోయేటప్పుడు ఈ పక్క ఆవులు ఆ పక్క బండ్లు గారు పెట్టేస్తారు. అక్కడ కొంతమంది కావాల్సిందికి గొడవలకు వచ్చి తాగేసి గొడవలు చేస్తారు. ఏమన్నా హార్న్ కొడితే ఎందుకు హార్న్ కొడతాను అని చెప్పి ముక్కముడిగా దాడి చేస్తారు. ఆడవాళ్ళు ఒంటరిగా పోవాలంటేనే భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు. కాబట్టి శ్రీవేద స్కూల్ కానీ, గ్లోబల్ స్కూల్ కానీ, మిగతా వేరే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కానీ ఆ రూట్ మీద పోవాలంటే మేము పోతుబోలు కంటే మేము రాలేము, ఆ తురకపల్లిలో మాకు ప్రమాదం జరుగుతుంది అనే విధంగా భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు. కాబట్టి దీనిపైన ఆర్ఎండ్బి రోడ్డు వాళ్ళు, పోలీసు వాళ్ళు తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తుందిగా కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ హామీని నెరవేర్చాలని మదనపల్లి ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేయడం జరిగింది. వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు తెలిపారు. నేడు వాల్మీకి సంఘాల ఆధ్వర్యంలో మదనపల్లి చిత్తూరు బస్టాండ్ సమీపంలోని వాల్మీకి సర్కిల్ నందు ప్రజా వ్యతిరేక ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ పెద్ద సంఖ్యలో వాల్మీకులు గుమిగూడి వాల్మీకులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని నినాదాలు చేశారు. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషాకు వినతి పత్రాన్ని అందజేసిన కార్యక్రమంలో నాయకులు సద్దల జయసింహ, శేఖర, శంకర, పులి, మహాలక్ష్మి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మొదటగా వాల్మీకి విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వాల్మీకులకు ఇచ్చిన వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ హామీ 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నందున ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. రాబోయే అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ చేయాలని, కూటమి ప్రభుత్వం వాల్మీకులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, 50 లక్షల వాల్మీకుల ఆకాంక్షను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వాలను కదిలించి వాల్మీకుల హక్కును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని దింపించడమే లక్ష్యంగా వాల్మీకి బోయేలు పనిచేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక చిత్తూరు బస్టాండ్ పక్కన వాల్మీకి విగ్రహం ఉన్న సర్కిల్ను వాల్మీకి సర్కిల్గా అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 50 లక్షల వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు గడుపుతున్నా కూడా మరి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దానికోసం మదనపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు మా అందరికీ ఆరాధ్య పురుషులైనటువంటి షాజహాన్ బాషా అన్నగారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 50 లక్షల వాల్మీకుల ఆకాంక్షలు, వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ హామీని అసెంబ్లీలో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని పోయి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి వాల్మీకుల హక్కులను తిరిగి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మదనపల్లి పట్టణ అభివృద్ధికి సంబంధించి తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తీవ్రంగా విమర్శించారు. నేడు మదనపల్లి సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అత్యధిక కాలం కాంగ్రెస్, ఆ తర్వాత తెలుగుదేశం, వైసీపీ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ మదనపల్లి జరిగిన వాస్తవ అభివృద్ధి ఏమీ లేదన్నారు. మదనపల్లి పట్టణ ప్రయోజనాలను, ప్రజల అవసరాలను పక్కన పెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసం టీడీపీ, వైసీపీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం దురదృష్టకరమన్నారు. అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు మాటలు చెప్పడం మాని చిత్తశుద్ధితో మదనపల్లి అభివృద్ధి కోసం పనిచేయాలని హితవు పలికారు. మదనపల్లి పట్టణంలో దోమల నివారణకు కనీసం మందు కూడా కొట్టలేని దౌర్భాగ్య స్థితిలో స్థానిక యంత్రాంగం, పాలకులు ఉన్నారని, అదైనా టీడీపీ, వైసీపీలు చెబుతున్న అభివృద్ధి అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా టీడీపీ, వైసీపీ నేతలు తమ వ్యక్తిగత రాజకీయ విమర్శలు పక్కన పెట్టి మదనపల్లిని గతంలో లాగా ఒక ప్రశాంతమైన విద్యా, ఉపాధి కేంద్రంగా మార్చడానికి కృషి చేయాలని, లేని పక్షంలో ప్రజలు పాలకులను చిత్కరించుకునే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రజా సమస్యలపై సిపిఎం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. తిరుపతి జిల్లా అప్పలాయిగుంట నందు వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు సింహవాహనంపై యోగా నారాయణ స్వరూపంలో ఊరేగారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు కర్పూర హారతులు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు. చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, చిత్తూరు ఎస్పీ తుషార్ డ్యూడి దర్శించుకున్నారు. వారికి ఆలయ చైర్మన్ సురేంద్రబాబు, ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆలయం వద్ద స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికి అంతరాలయంలోని స్వామివారి దర్శనం ఏర్పాటు చేసి స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వదించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ, గతంలో కాణిపాకం ఆలయానికి స్వామివారి దర్శనానికి వచ్చానని, అప్పటికి ఇప్పటికీ ఆలయం చాలా అభివృద్ధి చెందిందని, తాను డీజీపీ అయిన అనంతరం మొట్టమొదటిసారి కాణిపాకం వినాయక స్వామివారి దర్శనానికి వచ్చానని తెలిపారు.
ఇక్కడ అందరు ఆఫీసర్స్తో ఎస్పీ గారితో కలిసి ఒక రివ్యూ మీటింగ్ లాగా మనం పెట్టడం జరిగింది. శాంతి భద్రత ఇట్లా ఉంది జిల్లాలో, మిగతా అంశాల్లో కూడా మాట్లాడడం జరిగింది. రివ్యూ చేసిన తర్వాత శాంతి భద్రత, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు, వాళ్ళ సిబ్బంది మొత్తం బాగా పనిచేస్తున్నారు, బాగా కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగా టెక్నాలజీ ఇట్లా వాడాలా, పబ్లిక్ సర్వీసెస్ ఇట్లా ఇవ్వాలా, సో దాంట్లో మాట్లాడడం జరిగింది. టెంపుల్లో అది మాట్లాడకూడదు. టెంపుల్ స్వామి చాలా బాగా జరిగింది, బాగా డెవలప్మెంట్ అయింది, చాలా ఆనందంగా ఉంది. నేను దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము. బాగా డెవలప్మెంట్ అవుతుంది. చిన్నది సార్, రాష్ట్రంలో ఎర్రచందనం కేసులు చాలా తగ్గింది సార్. అంటే మనం జరుగుతుందంటే లేనట్టు సార్. అవును, ఎర్రచందనం బాగా తగ్గింది. స్మగ్లింగ్ మన లాస్ట్ ఒక 2 yearsలో మీరు చూస్తే అన్ని గ్యాంగ్స్ ఇప్పుడు జైల్లో ఉన్నాయి. కన్విక్షన్స్ బాగా వస్తున్నాయి, 100% కన్విక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో దాంట్లో బాగా కంట్రోల్ అయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని, ఈ సర్కిల్ను వాల్మీకి సర్కిల్గానే పిలవడం జరుగుతుందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ వద్ద మరాఠా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే. మదనపల్లి మండలానికి తురకపల్లి యువకుల రాళ్ల దాడిలో గాయపడ్డ స్కూటరిస్ట్ తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద బాధితుడితో కలిసి న్యాయం చేయాలని గ్రామస్తుల ధర్నా. ఇదే ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.